సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ డివిజన్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. 3,25,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టున్న సీసీ మరియు బీటీ రోడ్ల నిర్మాణ పనులకు సోమవారం ఉదయం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సాయి అంబికా కాలనీ నుండి ఐలాపూర్ తాండా వరకు, అలాగే లాలాబాయ్ కాలనీ నుండి బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా వరకు ఈ రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన రహదారుల నిర్మాణం ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు. నిర్దేశిత గడువులోనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవదానందం, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఈఈ సురేష్తో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అటు తిరిగి అటు పోయి దీంట్లో దాంట్లో హలో అన్నా నమస్కారం. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భాగంగా అమీన్పూర్ డివిజన్లో ఐలాపూర్ తాండా నుంచి సాయి అంబికా కాలనీ వరకు బీటీ రోడ్డు 150 లక్షలు, అలాగే లాలాబాయ్ కాలనీ నుంచి బొల్లారం ఇండస్ట్రీ వరకు 150 లక్షల బీటీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది బొల్లారం టు అమీన్పూర్ లింకు, ఐలాపూర్ తాండా టు అమీన్పూర్ లింకుకు రోడ్లు ఇవన్నీ పబ్లిక్ ఈజీగా రావడానికి పోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి లింకప్ రోడ్లు అన్ని బీటీ రినివల్ చేసి బీటీ రోడ్లు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, కౌన్సిలర్లు, మాజీ జడ్పీటీసీ దేవానంద్ గారు, మాజీ ఎంపీపీ దేవానంద్ గారు, మాజీ జడ్పీటీసీ సుధాకర్ గారు, కాలనీ వాసులు, కాలనీ పెద్దలు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. మౌలిక వసతులు ఎక్కడ ఇబ్బంది లేకుండా డ్రైన్లు కానీ, రోడ్స్ కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ స్థానిక ప్రజలకు ఈ మౌలిక వసతులు ఇబ్బందులు లేకుండా స్థానిక నాయకుల ద్వారా, ప్రజల ద్వారా సేకరించి ఎప్పటికప్పుడు పరిష్కరించే మార్గంలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్లో కలిసినాం కాబట్టి ఇదంతా ఈ ప్రాంత గ్రేడ్ అంతా పెరిగింది. మున్సిపల్ గ్రామ పంచాయతీ మున్సిపల్ అయింది, మున్సిపల్ పోయి గ్రేటర్ హైదరాబాద్లో కలవడం జరిగింది. ప్రాపర్టీ వాల్యూస్ పెరిగిపోయినాయి గ్రేటర్ హైదరాబాద్. కాబట్టి స్థానికంగా గిట్ట మౌలిక వసతులు అవసరం కాబట్టి ఇవన్నీ గిట్ట సమకూర్చడంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకొని అధికార యంత్రాంగాన్ని ఇక్కడ ప్రజల సహకారము, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు.